ప్రతి గింజ పైన తినేవాడి పేరు రాసిందన్నట్లుగా సినిమా కథపై నటుడి పేరు రాసి ఉంటుంది. డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఒక హీరో కోసం రాసిన స్టోరీని మరొక హీరోతో తెరకెక్కించొచ్చు. ఓ కథానాయకుడికి ఆ కథ నచ్చకపోతే మరొక నటుడితో సినిమా రూపొందించవచ్చు. ఇలా ఎన్నో కారణాలు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రంగీలా వాటికి భిన్నం. ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆసక్తికర విశేషాలు ఇవే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత అశ్విని దత్తుకి ఓ సందర్భంలో 2 సినిమా కథలు వినిపించారు. వాటిలో ఒకటి రంగీలా, మరొకటి గోవిందా గోవిందా. ఆర్జీవి రంగీలా వైపే మొగ్గు చూపటంతో చిరంజీవి, రజనీకాంత్లతో ఆ చిత్రాన్ని అనుకున్నారట అశ్విని దత్. కానీ ముక్కోణపు ప్రేమ కథ కావటం, పైగా 2 హీరోల్ని అతిథి పాత్రలు చేయమని అడగటం ఎందుకని తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తిరుమల ఆలయంలో దోపిడీ కథ గోవిందా గోవిందని ఎంపిక చేసుకున్నారు. దీంతో అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్లతో రంగీలా మూవీ తెరకెక్కింది. మరొక విశేషం ఏంటంటే తన బ్రేకప్ స్టోరీతోనే ఆర్జీవి రంగీలా రూపొందించారు. కాలేజీ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయి బాగా డబ్బున్న వేరే కుర్రాడికి మనసిచ్చిందట. తన ప్రేమను పట్టించుకొని ఆ అమ్మాయి కథతో తెరకెక్కిన రంగీలా అప్పటికే యూత్ను ఉర్రూతలూగిచ్చింది. హీరోయిన్ ఊర్మిళా మాతోండ్కర్ అందం, డ్యాన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం, ముఖ్యంగా టైటిల్ సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. రెహమాన్ వర్క్ చేసిన తొలి హిందీ సినిమా ఇదే. ఫిలింఫేర్ అవార్డ్స్లో 14 నామినేషన్స్ పొందిన ఈ చిత్రం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సహా 7 పురస్కారాలు దక్కించుకుంది. అవార్డుతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. దాదాపు 4 కోట్ల బడ్జెట్ కాగా 33 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఓటీటీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.